సంఘాలు నాచారం ప్రాంతంలో ఉన్నటువంటి మరి హరిబాబు గారు నాగరాజు గారి నాయకత్వంలో మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఏదైతే సిబ్బందిని భద్రతను తొలగించారో దానికి నిరసనగా నాచారం ప్రాంతంలో ర్యాలీ తీసి మరి నాచారం పోలీస్ స్టేషన్లో ఏదైతే రేవంత్ రెడ్డి గారు బీజేపీ సహాయ హోంమంత్రి బండి సంజయ్ గారు బీజేపీ కాంగ్రెసు ఇద్దరు ఒకటై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే ఆయనకు ఉన్నటువంటి పదవి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నటువంటి సిబ్బందిని ఈ రెండు ప్రభుత్వాలు బీజేపీ కాంగ్రెసు కుట్రపూరితంగా రాజకీయ కుట్రలో భాగంగా తన భద్రతను తీసే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలు బడుగు బలహీన వర్గాలు దళిత సంఘాలు మరి వీళ్ళందరూ ఏకమై ఆర్ఎస్ కుమార్ గారు ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాదు, దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బలహీన వర్గాల గొంతుకగా ఉన్నటువంటి మహానాయకుడిని ఇలా పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండి కూడా ఈ దేశానికి సేవ చేసినటువంటి వ్యక్తిని మరి ఇలా ఏదైతే భద్రత సెక్యూరిటీని తీసేసిందంటేనే హత్యకు అవకాశం ఇచ్చినటువంటి అవుతుంది ప్రభుత్వం. మరి ఆయన సర్వీసులో ఉన్నప్పుడు ఈ దేశం కోసం చేసినటువంటి అనేక సేవల భాగంగా తన మీద శత్రువులు ఉంటారు కాబట్టి కాగునే ఎప్పుడైనా ప్రజాస్వామ్యంగా ఏదైతే రాజ్యాంగబద్ధంగా అధికారులకు మరి చట్టబద్ధంగా వాళ్లకు అవకాశం కల్పించి గన్మెన్లను ఇస్తారు. తన ఉద్యోగాన్ని రాజీనామా చేసినా రిటైర్మెంట్ అయినా సరే పెద్ద ఆఫీసర్ కాబట్టి మరి గన్మెన్లను కొనసాగిస్తారు. మరి అట్లాంటి మరి చట్టబద్ధం అన్నటువంటి మరి గన్మెన్లను ఇలా రేవంత్ రెడ్డి తీసేయడం అంటే ఇది దుర్మార్గం అని చెప్పి మేము ప్రజాసంఘ నాయకులుగా మాట్లాడుతున్నాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు అనేకం జరుగుతాయి. తిరిగి గన్మెన్లను కొనసాగించడం వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాం. ఏదేమైనా ఆర్ఎస్ ప్రవీణ్ గారు అంటే బడుగు బలహీన వర్గాల కోసం తన గొంతుగా తన సర్వీసు మరి దేశం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఇలాంటి రాజకీయంలో భాగంగా ఇబ్బంది పెడితే ఊరుకోబోము, ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పి మేము దళిత వర్గాల నుంచి ఈ రేవంత్ రెడ్డిని ఈ బీజేపీ పార్టీని హెచ్చరిక చేస్తున్నాం. రాబోయే కాలంలో ఇంతకంటే పెద్ద పదవులు ఆర్ఎస్ ప్రవీణ్ గారికి వస్తాయి, మీ అంతు చూస్తాడని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డికి హెచ్చరిక చేస్తున్నాం. మరి రేవంత్ రెడ్డి అన్నదమ్ములు వాళ్ళు ఏ వదలరని చెప్పి మరి ఆధునిక ఆయుధాలు ఇచ్చి వాళ్ళకు ఏమో సిబ్బందిని ఇచ్చి వాళ్ళకేమో భూమి కబ్జాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు మరి గవర్నమెంట్ వాళ్ళకు అండగా ఉంటుంది. మరి మాలాంటి వాళ్ళం ప్రజాసంఘ నాయకులం ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్లకు మరి మాకెందుకు ఇవ్వకూడదని చెప్పి అలా నాచారం పిఎస్లో మేము కూడా దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. మరి డీజీపీ గారి వంతాన్ని స్థానిక సీఐకి చెప్పడం జరిగింది. ఈయన ఏడల ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేకం ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.